అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం కటోరీ చాట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ చాట్‌లో మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఒక్కసారి మీరు కటోరీ చాట్ తిన్నారంటే, మీరు దాని ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్లేవర్ బాంబ్. ఈ కటోరీ చాట్‌లో ఉప్పు, కారం, పులుపు, తీపి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. మీరు ఎన్నో సార్లు బయట తినుంటారు కటోరీ చాట్. కానీ, ఒక్కసారి నేను చెప్పిన రెసిపీ కనుక మీరు ఫాలో అయ్యి ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పినట్టు చేశారంటే, బయట తిన్నదానికంటే 100 టైమ్స్ ఈ చాట్ చాలా బావుంటుంది. అది నా గ్యారంటీ. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ కటోరీ చాట్. ఇప్పుడు కటోరీ చాట్‌కి మనం కటోరీలు ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను 1 ½ కప్పు మైదా తీసుకుంటున్నాననమాట. అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వని ఒక్క మాటు మిక్సీలో వేసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకోవద్దు. కానీ ఈ రవ్వ కంటే మెత్తగా ఉండాలనమాట. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ వాము. వాముని 2 చేతుల మధ్యలో వేసుకొని బాగా నలిపి మనం పిండిలో వేసుకొని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. అలాగే 2 స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. దాంతోటి మంచి కరకరలాడుతూ వస్తాయన్నమాట కటోరీలు. వేసి బాగా కలుపుకోవాలి. మనకి నూనె వేసింది కరెక్ట్‌గా సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే, కలిపాక ఇలా దగ్గరికి తీసుకున్నామంటే పిండంతా ఇలా దగ్గరికొస్తుందన్నమాట. నిలుస్తుంది ఇలా పిండి. అంటే మనం వేసిన నూనె సరిపోయిందని అర్థం. ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ, మనం పూరీ పిండి కంటే కొంచెం మెత్తగా, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా ఒక 5 నిమిషాల సేపు బాగా నీట్ చేయాలండి. చేసేసి అప్పుడు కొంచెం నూనె వేసుకొని చేతిలో దానికి మొత్తం ఆ ముద్దకంతా పట్టిచ్చేసేసి, దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సేపు రెస్ట్ అవ్వనివ్వాలనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు దీన్ని మర్దన చేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలనమాట. అంటే అవి పూరి కంటే కొంచెం పెద్దగా ఉండాలి. చపాతీ కంటే చిన్నగా ఉండాలి. మన ఫుల్కా కంటే కూడా. ఆ సైజులో అంటే మీరు తీసుకున్న కటోరీని బట్టి ఆ బాల్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి సైజ్‌ని. సో, మనం ఎప్పుడు కానీ ఉండ తీసుకున్నా కూడా ఇలాగా ఒక 2, 3 నిమిషాలు చేతుల మధ్యలో పెట్టుకొని బాగా నీట్ చేస్తే, మనము రోల్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఈజీగా రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, ముందరైతే ఒక 4, 4 బాల్స్ చప్పున బాగా నీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్నాక అప్పుడు మీరు ఒక కటోరీ ఏ కటోరీ అయితే చేయాలనుకుంటున్నారో, ఆ కటోరీని కూడా తీసుకోవాలనమాట. తీసుకొని అవి కూడా ఒక 4 కటోరీలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ రోల్ చేసేటప్పుడు కొంచెం 2 వైపులా నూనె రాసుకొని మనం రోల్ చేసుకుందాం. మైదా పిండిని రోల్ చేసేటప్పుడు మనం ఫుల్కా లాగా 4 వైపులా రోల్ చేయకూడదు. ఎప్పుడైనా మైదా పిండిని రోల్ చేసేటప్పుడు ఒక వైపు తోటే రోల్ చేయాలన్నమాట. ఎందుకంటే దీనికి ఎంతలా మనం రోల్ చేస్తున్నా గూడా మైదా పిండి కదా దగ్గరికొచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, మనం మామూలుగా గోధుమ పిండితో రోల్ చేసే కంటే మైదా పిండి రోల్ చేయడానికి కాస్త టైం పడుతుంది. చూసారు కదా! ఒకటే వైపు రోల్ చేసుకుంటూ, ఒకసారి తీసి మళ్ళా వెనక వైపు, ముందు వైపు వేసుకుంటూ దాన్ని రోల్ చేసుకోవాలి. దాన్ని మరీ పల్చగా రోల్ చేసుకోవద్దండి. అలా అని థిక్‌గా కాదు. అది ఈవెన్‌గా అన్ని వైపులా ఒకటే థిక్‌నెస్ వచ్చేలాగా రోల్ చేసుకోవాలనమాట. ఇలా రోల్ చేసుకున్నాక, ఇప్పుడు మీరు ఏ కటోరీ అయితే వాడాలనుకుంటున్నారో, ఆ కటోరీని మీరు తీసుకొని, ఇప్పుడు నేనైతే ఈ కటోరీ వాడుతున్నాననమాట. ఆ కటోరీకి నేను బాగా ఆయిల్ అప్లై చేశాను వెనక వైపు. ఇప్పుడు మనం దాన్ని కింద పెట్టుకొని, ఆ కటోరీ పైన ఈ మనం రోల్ చేసుకున్న పూరి ఉంది కదా! అది స్ప్రెడ్ చేసుకోవాలనమాట. నీట్‌గా కటోరీ షేప్ వచ్చేలాగా దాన్ని 2 చేతులతో ఇలా నెమ్మది నెమ్మదిగా నొక్కుకుంటూ ఉండాలనమాట. దాంతోటి ఆ మొత్తం పూరి అంతా కటోరీ షేప్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మనము ఆ పూరీకంతా కూడా హోల్స్ చేసుకోవాలనమాట. దాని మూలాన ఏమవుతుందంటే, నూనెలో వేయంగానే ఇది పూరీలాగా పొంగకుండా కటోరీ షేప్‌లోనే ఉంటుంది. తర్వాత క్రిస్పీగా ఉంటుందనమాట. మెత్త మెత్తగా అవ్వకుండా కటోరీ క్రిస్పీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆల్వేస్ ఎప్పుడు గూడా మనం కటోరీ చేసుకుంటున్నప్పుడు గానీ, పాపడీలు చేసుకుంటున్నప్పుడు గానీ, ఇలాగా ఫోర్క్ తోటి మనం హోల్స్ చేసుకోవాలనమాట. అలాగే ఇంకో కటోరీ కూడా నేనెలా చేయాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా ఉండని బాగా ఇలా మర్దన చేసుకొని, అప్పుడు మనం ఇలాగ రోల్ చేసుకోవాలి. రోలింగ్ ఎప్పుడు ఒకటే వైపు ఉండాలి. రోలింగ్ ఎప్పుడు ఈవెన్‌గా ఉండాలనమాట.
మొత్తం అన్ని కార్నర్స్ కూడా ఒకటే థిక్‌నెస్‌లో తోటి ఉండాలి పూరి ఎప్పుడు. ఇప్పుడు మళ్ళా కటోరీ పెట్టుకుని దానికి 4 వైపులా నూనె రాసుకోవాలనమాట. నూనె రాసుకోకపోతే నూనెలో వేయంగానే కటోరీ ఊడి రాదు. అలాగే ఉండిపోతుంది. దాన్ని బలవంతంగా తీస్తేనేమో చిరిగిపోతుందనమాట. అందుకని మనం నూనె రాసుకుని, మనం అన్ని ఈ షేప్ అడ్జస్ట్ చేసుకొని, ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకొని, మనం కటోరీలన్నీ ఒక 4, 5 కటోరీలు రెడీ చేసుకున్నాక, అప్పుడు మనం ఆయిల్‌లో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు హీట్ కూడా అయిందో లేదో చూద్దాం. ఇలాగా వెయ్యంగానే అది పైకొస్తోంది అనంగానే అంటే ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు లెక్కనమాట. సో, మనం నెమ్మదిగా ఈ కటోరీని నూనెలో వేసి సిమ్‌లోనే మనం దీన్ని వేయించుకోవాలనమాట. హైలో అస్సలు పెట్టకూడదండి. ఇలాగ 5, 6 నిమిషాలు ఒక 5 నిమిషాలు అవ్వంగానే సిమ్‌లో కటోరీ ఇలాగా ఊడొచ్చేస్తుంది దానంతటదే. చూడండి ఇంకో కటోరీ కూడా వేస్తాను. మనం హైలో పెట్టుకుంటే గబగబా కాలిపోతుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది. సిమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి 3-4 మినిట్స్ ఫస్ట్‌ది కాబట్టి ఒక 5 మినిట్స్ పట్టిందండి. రాను రాను ఆయిల్ వేడెక్కుతున్న కొద్దీ గబగబా ఊడొస్తాయన్నమాట కటోరీలు. ఒకవేళ కటోరీ రాలేదనుకోండి నూనెలో ఏం పర్వాలేదు. పూర్తిగా కటోరీ వేగిపోయాక దాన్ని బయట పెట్టుకున్నారంటే చల్లారిపోతే దానంతట అదే ఊడొస్తుందనమాట. ఇలా ఒక్కొక్క కటోరీలు సిమ్‌లో జాగ్రత్తగా వేయించుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కటోరీ ఫిల్లింగ్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం. క్యూబ్స్‌లా కట్ చేసుకున్న బాయిల్డ్ పొటాటోస్, అలాగే ఉప్పేసుకొని ఉడకబెట్టుకున్న శనగలు, సన్నగా కట్ చేసుకున్న కీర, నానబెట్టుకున్న పెసలు, పోమోగ్రానేట్ సీడ్స్, తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటోస్ ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, పెరుగు. పెరుగుని బాగా విస్క్ చేసుకోవాలి. అలాగే గార్నిషింగ్‌కి నైలాన్ సేవ్. ఇవన్నీ మనం ఒక పెద్ద బౌల్‌లో ఒక్కొక్కటి వేసుకొని అన్నీ అసెంబుల్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మీరెన్ని కటోరీలకి కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. నేను గ్రీన్ చట్నీది, స్వీట్ చట్నీది వేరే వీడియోస్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నానండి. అవి డీటెయిల్డ్‌గా ఉన్నాయన్నమాట. ఎలా చేయాలి అనేది. చాలా ఎక్సలెంట్‌గా వచ్చాయండి. ఆ 2 కూడా మీరొకసారి చూసి స్వీట్ చట్నీ ఎలా చేయాలో, గ్రీన్ చట్నీ ఎలా చేయాలో మీరు చూడండి. ఈ ఫిల్లింగ్‌ని బాగా కలుపుకోండి. దీంట్లోకి ఒక మసాలా వేయాలన్నమాట. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న కప్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కాలా నమక్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేయించింది, అలాగే ఒక స్పూన్ కారం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కటోరీలోకి మనం కలిపిన ఫిల్లింగ్స్ అన్నీ ఉన్నాయి కదా! అవి అసెంబుల్ చేసుకుందాం. లేయర్ వైస్‌గా అసెంబుల్ చేసుకోవాలనమాట. ముందర వెజిటబుల్స్, తర్వాత గ్రీన్ చట్నీ, తర్వాత మన నానిన పెసలు, అలాగే స్వీట్ చట్నీ. స్వీట్ చట్నీ మీకు కనుక స్వీట్ ఇష్టమైతే దీన్ని కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు మీరు. అలాగే ఇంకో లేయర్ ఆఫ్ వెజిటబుల్స్ అనమాట. మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా! అది. అలాగే పెరుగు. పెరుగు కూడా విస్క్ చేసుకోండి. దాన్ని మిక్సీ చేసుకుంటే వాటరీగా అయిపోతుంది. మనం ఇందాక కలిపి పెట్టుకునే డ్రై మసాలాలున్నాయి గదా! అవి కూడా ఇప్పుడు మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలాగ అన్ని లేయర్ బై లేయర్ కనుక మనం వేసుకుని, కటోరీ పైకొచ్చే వరకు మనం అన్నీ అసెంబుల్ చేసుకోవాలనమాట. అన్నీ అసెంబుల్ చేసుకున్నాక, మనము నైలాన్ సేవ్ తోటి దాన్ని గార్నిష్ చేసుకొని, కొత్తిమీర వేసుకొని, మీరు ఒక్క బైట్ మీరు తిని చూడండి. మీ నోట్లో అన్ని ఫ్లేవర్స్ తగులుతాయన్నమాట. ఇట్స్ ట్రూలీ ఎ ఫ్లేవర్ బాంబ్. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటంటే, ఇది మీ టేస్ట్‌ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ పొటాటోస్ యూ కెన్ యాడ్ స్వీట్ పొటాటోస్, అట్ ద సేమ్ టైమ్ గ్రేటెడ్ బీట్రూట్ ఏసుకోవచ్చు, బాయిల్డ్ పీనట్స్ ఏసుకోవచ్చు, బాయిల్డ్ స్వీట్ కార్న్ ఏసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీకు ఏ వెజిటబుల్స్ కావాలన్నా క్రంచీగా ఉండేవి ఏవైనా మీరేసుకోవచ్చనమాట. సో, ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching my Indian platter.